హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మన స్టైల్లోని పీతల పులుసు చాలా బాగుంటుందండి. ఈజీగా చెప్పేస్తాను, చూసుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా వేసి ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోండి. ఈ లోపు నీట్గా కడుగు పెట్టుకున్న పీతలు తెచ్చి ఇందులో వేపండి. ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని కాసేపు మగ్గనివ్వండి. తర్వాత మనం చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేయండి. వేసిన తర్వాత ఇప్పుడు కరివేపాకు ఉంటే 2 రెమ్మలు కరివేపాకు వేయండి. కర్రీ చాలా బాగుంటుంది. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఆయిల్ పైకి తేలిన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది.